ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎత్తి చూపితే మేము అమ్ముడు పోయినట్ట లేదంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాల గురించి మాట్లాడలే ఆలిని చెల్లిని పెళ్ళాన్ని అక్కని చెల్లిని ఇష్టం వచ్చినట్టు ఆయన మనసులో ఉన్న భావన బయటకు చెప్పిండు కదా అయితే అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది అంటే మనసులో భావన అంటే బిడ్డని భార్యని తిడతారు మేము తిడుతున్నాం నీ బిడ్డని భార్యని చెప్పు నాకు మీ బిడ్డని భార్యని మేము తిడుతున్నామా యూట్యూబ్లలో వీడియోలు పెట్టి ఇష్టం వచ్చినట్ల ఇంట్లో ఆడవాళ్ళని తిడతారా మీరు ఎంకరేజ్ చేస్తా అంటే చెప్పండి మీరు కూడా అదే కోవకు చెందుతామంటే చెప్పండి మీరు కూడా సిగ్నేచర్ స్టూడియో కూడా వాళ్ళ అనే మాటలకి వాళ్ళు పెట్టిన కనీసం బీప్ సౌండ్ కూడా లేకుండా టెలికాస్ట్ దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయరు కానీ ఆ వ్యక్తి మనసులో ఉన్న భావన ఏ వ్యక్తి మనసులో భావన అవతల వ్యక్తి అవతలోనికి వాడు చెప్పలేదా 5,000 ఇచ్చి నాతో మాట్లాడమన్నారని తెల్లారి మీరు పోయి బెదిరించినట్టున్నారు ఇంకేమన్నా అదే వాళ్ళు మాట్లాడితేనేమో మనసులో భావన నిజాన్ని బయట పెట్టి పోలీసులు అడిగితేనేమో మేము బెదిరించడం నేను ఏమంటున్నా అంటే ఇచ్చిన హామీలు అన్నింటిని పక్కదారి పట్టించడానికి ఈ సందర్భాలు ముందు మీ ఛానల్లో కూడా అట్లా టెలికాస్ట్ చేస్తారు రేపు పొద్దున ఎవరైనా అట్లా ఇంటర్వ్యూ ఇస్తే మా దాంట్లో అట్లా చేయరు మేడం మరి మీ దాంట్లో అట్లా చేయరు అన్నప్పుడు చేసిన మీద పనిష్మెంట్ ఇప్పుడు కొంతమంది ఛానళ్ళు బతకాలి అంటే కొంతమంది జెన్యున్గా పనిచేసే ఛానళ్ళు బతకాలి అని అంటే అట్లాంటి వాళ్ళని ఎండగట్టాలా వద్దా తప్పు మరి ఒక్కోడు తప్పు చేసి అందరి మీద వస్తుందా ఎండగట్టండి వానగట్టండి అది కాదు కానీ